ఈ విత్తనం పేరు వచ్చేసి కాలాజీరా. ముందుగా దుక్కి చేసుకొని ఘనజీవామృతం చల్లుకున్న తర్వాత ఈ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి 20 రోజుల నాటు పెట్టాను. నాటు పెట్టే పద్ధతిలో ఫీట్ బై ఫీట్ అంటే మొక్కకు ఫీటు, లైన్ టు లైన్ ఫీటు, ఆ విధానంలో శ్రీ పద్ధతిలో చేశాను. ఇది 15 పిలకల నుండి 20 పిలకల వరకు వచ్చింది. దీనికి 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేశాను. దీనికి తెగుళ్ళు ఏమైనా వచ్చినట్లయితే పుల్ల మజ్జిగ స్ప్రే చేశాను. ఈ పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల తెగుళ్ళు రాలేదు. ఈ రోగనిరోధక శక్తి కూడా ఈ వరిలో ఎక్కువ ఉంటుంది. ఈ విత్తనంలో 54 రకాల పోషకాలు ఉంటాయి. దీని హైట్ వచ్చేసి 4.5 ఫీట్లు వస్తుంది. దీని విత్తనం రంగు వచ్చేసి నల్ల రంగులో ఉంటుంది. బియ్యం తెలుపు రంగులో ఉంటాయి. ఒక గుంటలో 1/4 కేజీ విత్తనాన్ని వేసానండి. ఆరుతడి పంట ఇది. ఆరుతడిగా ఇచ్చాను. అంటే ఒకసారి నీరు పెట్టిన తర్వాత మళ్ళీ నెరలు అయితే ఎప్పుడు పడతాయో అప్పుడు మళ్ళీ వాటర్ ఇచ్చేవాడిని. ఇప్పటి వరకు నేను ఈ వరి పంటలో వాటర్ నిల్వ ఉంచలేదు. విత్తనం దృఢంగా అవడానికి జీవామృతమే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేశాను. దాంట్లో ఒకసారి పుల్ల మజ్జిగ కలిపి స్ప్రే చేశాను. దశపర్ణి కషాయం కూడా స్ప్రే చేశాను, ఎలాంటి రోగాలు రాకుండా. తాలు చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ 90% విత్తనం రెడీ అయినట్టే. ఇంతకుముందు విత్తనాలు ఎప్పుడు మేము నాటు పెట్టాలంటే షాప్కి వెళ్ళి విత్తనం కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను 3 సంవత్సరాలుగా ఇప్పటివరకు షాప్కి వెళ్ళి విత్తనం కొనుక్కరాలేదు. ఎందుకు అంటే ఈ దేశీ విత్తనం కదా. మనం ఈ దేశీ విత్తనాలను మళ్ళీ మనం ఖరీఫ్లో నాటు పెట్టుకోవడానికి ఇదే విత్తనాన్ని వాడుకోవచ్చు. కానీ షాప్ నుండి తెచ్చిన విత్తనం జర్మినేషన్ రాదు. మళ్ళీ మనం ఖరీఫ్కి వచ్చేసి మళ్ళీ నాటు పెట్టుకోవాలనుకుంటే, వరి పంట పండించాలంటే మళ్ళీ షాప్కి వెళ్ళి విత్తనం కొనుగోలు చేయాల్సిందే. దీనివల్ల ఒక మల్టీ కంపెనీలు బాగుపడతాయి తప్ప రైతు మాత్రం బాగుపడేది లేదు. తెగుళ్ళు రాలేదు. ఈ కాలాజీరాలో ఉన్నటువంటి పోషకాలు మరి ఏ వరి విత్తనంలో ఇన్ని రకాల పోషకాలు ఉండవు. ఈ వరి వంగడంలో 54 రకాల పోషకాలు ఉన్నాయి.